ఇదే జైలోకి తర్వాత నాన్నగారికి ఒక బెస్ట్ గిఫ్ట్ ఇచ్చా యాజ్ ఎ సన్. నేను చిరంజీవి గారితో సినిమా చేయటం కన్నా నువ్వేమిచ్చావరా మీ నాన్నకంటే నేను ఇచ్చిన బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే బ్యూటిఫుల్ గిఫ్ట్. జైలోకుస్ అయిపోయింది సినిమా రిలీజ్. దానికి ముందు ఒక 10 days బిఫోర్ ఫాదర్కి ఒక నాజిల్ స్పెక్ట్రమ్ క్యాన్సర్ అని బిగినింగ్ స్టేజ్లో ఐడెంటిఫై చేసాం. సో బసవతారక్ని తీసుకెళ్ళాం. కళ్యాణ్ రామ్ గారు చెప్పడం వల్ల సర్జరీ డేట్ ఇచ్చారు. సో ఫాదర్ అన్నారు జైలోకుస్ రిలీజ్ అయిన తర్వాత చేయించుకుంటాను, ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్ నీ థియేటర్లో, ఎందుకంటే ఆయన ఫస్ట్ డే సినిమా చూసేస్తాడు. అదే గుంటూరు కాబట్టి పైగా కొడుకు చేసిన సినిమా అనేసరికి ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో జైలోకుస్ అనేది బాగా అంటే తారక్ అంటే ఆ 3 క్యారెక్టర్లు చేయటం, ఆ కథ అంతా తెలుసు. ఆయన ఏం చేసేవాడంటే నా రైటింగ్ రూమ్కి వెళ్ళి బుక్స్ అన్ని చూసేసి కథ అంతా చదివేసేసి మెల్లగా ఆ సీన్ బాగాలేదు ఇది బాగాలేదని చిన్న నసుగుతూ ఉండేవాడు. మనం అసలు నేను ఎవడు చదవమన్నాడు మోహన్ రావు అంటుండేవాడు. నేను ఐ యూస్ టు కాల్ హిమ్, పేరు పెట్టి పిలిచేవాడిని ఏమయ్య మోహన్ రావు అంటూ. నైస్ ఫ్రెండ్షిప్ రియల్లీ. ఆయన గ్రేట్ ఆ విషయంలో, ఎందుకంటే మిమ్మల్ని అలాగే ఎలా చేశారు. సో ఆయనకి ఏంటంటే 3 క్యారెక్టర్లు చేసేసాడు వీడు. ఎలా చేసుంటాడు. ఆ పైగా జనతా క్యారేజ్ లాంటి ఒక స్టార్డమ్తో ఉన్నాడు ఎన్టీఆర్ గారు. నానక ప్రేమతో జనతా క్యారేజ్ లాంటి హ్యూజ్ సక్సెస్ లో, అవును పెద్ద రేంజ్ లో ఉన్నాడు. అవును. దానికి ముందు నాకు సర్దార్ గబ్బర్ సింగ్ అనుకున్నంత స్థాయిలో విజయం రెవెన్యూ సైడ్ రాకపోవటం, వీటన్నిటితో జైలోకుస్ అనేది నాకు నా ఫ్యామిలీకి కానీ చాలా ఇంపార్టెంట్ సినిమా అది. అవును. సో ఫాదర్ సినిమాకి తీసుకెళ్ళాలి. ఈ టైంలో ఈ 10 days బిఫోర్ ఏమన్నారంటే జైలోకుస్ రిలీజ్ అయిన తర్వాత చేయించుకుంటాను నేను సర్జరీ, ఇప్పుడు ఏమొద్దు అన్నారు. సరే రిటర్న్ వస్తున్నాం, కరెక్ట్గా స్టార్ బక్స్ దాటుతున్నాం ఆ రోడ్డు, ఇప్పుడున్న స్టార్ బక్స్ మన బసవతారకం నుంచి దాటుతుంటే నానేమన్నారంటే బాబీ చిరంజీవి గారిని చూడలేకపోయినరా, బాస్ని చూడలేకపోయినరా అది మా జీవితం అని ఆయన ఏదో నసుగుతున్నాడు. నేను డ్రైవింగ్లో ఉన్నా, మా బాస్ని చూడలే అంటే ఆయన ఏంటంటే సర్జరీ తర్వాత ఏమైపోద్దో నాకు చిరంజీవి గారిని నేను చూడలేకపోయాను దగ్గరుండి. ఎందుకంటే కళ్యాణ్ గారిని చూశారు ఆయన సర్దార్ గబ్బర్ సింగ్ చూస్తున్నప్పుడు 3-4 times తీసుకెళ్ళాను, పరిచయం చేశారు, బాగా మాట్లాడేవాళ్ళు. అలానే ఎన్టీఆర్ గారిని చూశారు, నేను చేస్తున్న రవితేజ గారిని కలిశారు. అవును. పూజ రోజు ఆయన ముహూర్తం కొబ్బరికాయ కుట్టారు. కానీ చిరంజీవి గారిని నేను చూపించలేకపోయిన విషయం నేను మర్చిపోయా. మీకు తెలుసు కదా, ఒకసారి డైరెక్టర్గా మనం మొదలెడితే రేసు ఇంకా మనకి కనపడవు. అదే ఆ స్పీడే పరిగెత్తడమే. సినిమా తర్వాత సినిమా తర్వాత సినిమా తర్వాత ఈ సినిమా గొడవలో నేను ఎన్నోసార్లు చిరంజీవి గారిని కలుస్తున్నాను వినాయక్ గారి ద్వారా, వాళ్ళ ద్వారా. నేను డైరెక్టర్ అని తెలుసు, ఆయన అభిమానిని తెలుసు. ఎక్కడైనా వెళ్తే ఏమ్మా బాబీ అంటుండేవాళ్ళు. ఈ ఆనందాన్ని వచ్చి షేర్ చేసుకునేవాడు తప్ప మా నాన్న మీకు పెద్ద ఫ్యాన్ సార్ అని నేను తీసుకెళ్ళలేకపోయాను. సో బాస్ని చూడలేకపోయాను రా అని బాధపడుతుంటే నేను ఫస్ట్ టైం ఎమోషన్ ఫీల్ అయ్యాను. ఇదేంటి, ఇప్పటికి నేను 3 సినిమాలు చేశాను, నేను ఎవరో తెలుసు మార్కెట్కి, మా నాన్నకి చూపించలేకపోయానని వెంటనే సైలెంట్గా ఉండి ఫాదర్ని దింపేసిన తర్వాత వినాయక్ గారిని నాకు ఇండస్ట్రీలో అతి తక్కువ మందితో నేను బాగా ఎమోషనల్గా ఇంటరాక్ట్ అవుతుంటా. వాళ్ళు వినాయక్ గారు ఒకళ్ళు, పురి జగన్నాథ్ గారు ఒకళ్ళు. నేను కాల్ చేసినా చేయకపోయినా వారానికి ఒకసారి ఫోన్ చేసి ఎలా ఉన్నావు తమ్ముడు అనే 2 డైరెక్టర్లు అనమాట వాళ్ళు. సో వినాయక్ని గారిని వినయ్ అన్న అంటాను. ముందంతా మనందరం వినయ్ అనేవాళ్ళు. డైరెక్టర్ అల్లుడు సీన్ అప్పుడు నేను కథ ఇవ్వటం జరిగింది, అది చాలా విజయం సాధించింది. ఆయనకి బాగా ఇష్టం నేనంటే, పవర్ కథ ఆయన ఫస్ట్ నేను చెప్పాను. సో ఇలా వినయ్ అన్నకి ఫోన్ చేశాను ఫాదర్ని దింపేసి కారులోని. ఏంటి తమ్ముడు ఏంటి సంగతి అంటే, అలా ఏం లేదు చిన్నలేదు, ఫాదర్ ఏదో హాస్పిటల్లో ఇలా డిటెక్ట్ చేశారు, చిరంజీవి గారిని ఒక్కసారి కనుక్కోవాలన్నా ఎక్కడ అప్పుడు ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయలేదు ఆయన. చిరంజీవి గారిని ఆ మంత్లో షూటింగ్ జరగట్లా, చిరంజీవి గారిని కల్పించాలన్నా ఎలా అది అన్న. అవునా సరే నేను కనుక్కొని చెప్తాను తమ్ముడు అన్నారు 10 days బ్యాక్ బిఫోర్ రిలీజ్. సో తర్వాత సడన్గా నేను జైలోకుస్ రిలీజ్ డే రోజు నైట్ నిద్ర పట్టట్లేదు. 4 o'clockకి ఫస్ట్ నవీన్ గారి దగ్గర నుంచి ఫోను, అదే ఫోన్ మాట్లాడుతున్నప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ యూఎస్ నుంచి అదే కాల్ వెయిటింగ్లో ఎన్టీఆర్ గారు ఫోన్ చేశారు. ఎక్కడున్నావు దొంగ రాసుకెళ్ళేది అని చాలా ప్రేమగా ముద్దుగా తిడుతుంటాడు ఆయన. అవును. అనగానే వెళ్ళిపోయా హీరో ఇంటికి. వెళ్ళి తారక్ గారి దగ్గరికి వెళ్ళే ముందు స్విచ్ ఆఫ్ చేసేసాను. సరే తారక్ గారు మేము కూర్చున్నాం, ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఆయనకి ఫోన్లు వస్తూ ఉన్నాయి, కళ్యాణ్ రామ్ గారికి ఫోన్లు వస్తున్నాయి. ఆ సినిమా ఇంటర్వ్యూలో ఎదిరిపోయింది, సెకండ్ హాఫ్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, పెద్ద బ్లాక్ బస్టర్ అన్నీ వినపడుతున్నాయి. తర్వాత నేను మెయిన్ థియేటర్కి వెళ్ళాలి, క్రాస్ రోడ్స్. యాజ్ ఎ డైరెక్టర్గా ఫస్ట్ డే మనం మెయిన్ థియేటర్కి వెళ్ళి చూడటం అనేది సుదర్శన్లో ఒక కిక్. సరే నేను బయటకు వచ్చి తారక్ గారికి చెప్పేసి ఆన్ చేయగానే నాకు ఒక 9 మిస్డ్ కాల్స్ ఉన్నాయి వినయ్ గారి దగ్గర నుంచి.
సరే బ్యాక్ చేస్తే సినిమా గురించి రిపోర్ట్ చెప్పడానికి చేసుకుంటారు. నేను టెన్షన్లో ఉన్నానని కాల్ బ్యాక్ చేస్తే ఆయన ఎక్కడున్నావు తమ్ముడు అంటే, ఆయన తారక్ గారి ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నాను అన్న. అవునా సరే ఇంటికే నయ్యలేదేమో, ఇంటికి వెళ్తున్నాను. సరే నీకు ఒక సీక్రెట్, ఒక సర్ప్రైజ్ ఉంది, బట్ నీకు చెప్పకపోతే నువ్వు ఉండేలాగా లేవు ఇంట్లో అన్నారు. ఏంటి అన్న. అన్నయ్య వస్తున్నారు అన్నారు. నేను అన్నయ్య ఏంటి, అన్నయ్య ఎవరు అన్న. నిజంగా నాకు అర్థం కావట్లేదు, కాంటెక్స్ట్ అర్థం కావట్లేదు. మనమేమో జైల్లో కూర్చొని రిలీజు ఈ గొడవలో ఉన్నాం. ఈ అన్నయ్య ఎవరు, అన్నయ్య ఏంటి అన్న. అన్నయ్య చిరంజీవి అన్నయ్య అన్నారు. నాకు సైడ్కి ఆపైపోయింది. ఏం మాట్లాడుతావు అన్నయ్య. అవును అన్నయ్య వస్తున్నారు. చెప్పాను ఇలా బాబీ అని 2 days బ్యాక్ చెప్పాను. రిలీజ్ రోజు వెళ్తాం, ఆ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుద్ది. ఆ రోజు మనం వెళ్ళి వాళ్ళ ఫాదర్ని కలిసి మనోడికి ఆల్ ది బెస్ట్ చెప్తే ఇంకా స్పెషల్ మూమెంట్ ఉంటుంది తన లైఫ్లో అన్నారు. నేను వెంటనే లేదు ఆయన మన ఇంటికి రావటం ఎందుకు, నేనే నాన్న తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళి నేను థియేటర్కి వెళ్తాను. ఆయన నీకు అసలు చెప్పొద్దన్నారు, నేను నీకేం చెప్పలేని ఫోన్ పెట్టేశారు. సరే ఇంటికి వెళ్ళాను. తలుపు మా నాన్న మొత్తం మంచి కద్దరు చొక్కా వేసుకొని రెడీగా ఉన్నారు థియేటర్కి వెళ్ళటానికి. నా ఫేస్లో మాత్రం టెన్షన్ ఉంది, ఎందుకంటే చిరంజీవి గారు వస్తున్నారనే ఎక్కువ టెన్షన్ ఉంది నాకు. ఇంటికి రావటం ఏంటి మన అపార్ట్మెంట్కి చిరంజీవి గారు. అవును. సో అంటే మా నాన్న గమనించాడు. గమనించి ఏంట్రా సినిమా ఏమన్నా బ్యాక్ టాక్ ఏమన్నా మాట్లాడతారంటే బయట నా కొడుకులు అయితే అంటాడు. ఎవడో మాట్లాడలేదు ఉండవే బాబు అని. మరి ఫేస్ అందుకు అలా ఉన్నాడు. నేను చెప్పకపోతే ఏమైపోద్దంటే ఒక 55 ఏళ్ళ నుంచి ఒక 60 ఏళ్ళ నుంచి ఒక వర్షిప్ చేస్తూ ఒకరిని చూడాలి, ఒకటితో మనం ఫోటో దిగాలి, ఎన్నోసార్లు ఆ కట్అవుట్కి దండలేసిన ఆయనకి బెల్లు కొట్టి డోర్ తీసి చిరంజీవి గారు కనబడితే జరిగే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ షాక్. ఆ షాక్ నాకు భయం అనిపించి మెల్లగా చెప్పేసాను. నాన్న చిరంజీవి గారు వస్తున్నారు మరి ఇంటికన్నా. నోర్బాయ్ లేదా నిజంగా చిరంజీవి గారు వస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారా. లేదు నాన్న చిరంజీవి గారు వస్తారు, వినయన్న ఫోన్ చేశారు. చిరంజీవి గారు మన ఇంటికి రావటం తప్పురా, మనమే వెళ్దాం అన్నాడు. ఇవన్నీ అయిపోయినాయి ఈ డైలాగులన్నీ. అసలు మనకేం తెలియదు, ఆయన వస్తున్నాడు. వినయన్న మనకి ప్రిపేర్ అవ్వమని చెప్పారు, మన ఇంట్లో ఉంటాం లేదు అన్నాను. కట్ చేస్తే ఇక వెళ్ళి మన సినిమాలో షార్ట్ పెడతాం, వార్డ్రోబ్ ఓపెన్ చేసి ఆ షర్టు ఈ షర్టు ఫైనల్గా ఒక షర్ట్ మీద ఫిక్స్ అయ్యి ఉన్నాడు. చిరంజీవి గారు రావటం, ఒక ఫోటో ఇప్పించి చాలరా అని అడిగిన మా నాన్నకి 2.5 hours చిరంజీవి గారు మా ఇంట్లో మా సోఫాలో కూర్చొని మా నాన్నగారిని పక్కన కూర్చోబెట్టుకొని ఒక సినిమా లెంత్, సినిమా లెంత్ 2.5 సినిమా లెంత్, ప్రాపర్ సినిమా లెంత్ నాన్నగారితో కూర్చొని చాలాసేపు మాట్లాడి, సరే మీకు సినిమా టైం అవుతుంది బయలుదేరండి బాబీ అన్నారు. సో ఇంతకంటే అంటే మోస్ట్ అంటే సినిమాటిక్ ఒక కెరీర్లో బిగ్గెస్ట్ స్టెప్ ఏమైనా ఉందిరా అంటే ఇలాంటి సీన్ వేస్తే ఇది సరిపోద్ది ఆర్ఆర్ క్రియేట్ చేయడానికి. ఇది ఒక ఇంటర్వల్ బ్లాక్ అవుతుంది కదా. ఇంటర్వల్ బ్లాక్. ఒకడిని సినిమాకి తీసుకెళ్తూ టికెట్లు దొరకకపోతే కాళ్ళు చెప్పులు తెగిపోతూ అని ఒక ఫాదర్ పెంచితే, ఆ ఫాదర్కి ఒక ఇంటర్వల్ బ్లాక్కి అతను అభిమానించి ఒక చిరంజీవి చూపించడం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమర్షియల్ ఇంటర్వల్ బ్లాక్స్. బిగ్గెస్ట్ కమర్షియల్ ఇంటర్వ్యూలో దానిలో డౌట్ లే. సో అది జరిగింది. అది ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు, వరల్డ్ లాంగ్వేజ్లో ఏ ఫిల్మ్ అయినా సరే, ఏ సినిమా అయినా సరే, ఇంతకంటే బ్యూటిఫుల్ మూమెంట్ని మనం రాసుకుంటే రాదు, మనం అనుకుంటే రాదు. సో ఆ రోజు చిరంజీవి గారు రావటం, నాన్నగారితో కూర్చోవటం, నాన్నగారు ఆయన కలిసి జోకులు వేసుకోవటం, మీకేం కాదు మోహన్ రావు గారు మీ అబ్బాయి డైరెక్టర్ అవుతాడు, మాతో కూడా చేయాలి చూడరా అని అనడం, అది కూడా జరిగింది. ఇవన్నీ జరిగినాయి. ఇలాంటి ఒక బ్యూటిఫుల్ అచీవ్మెంట్ జరిగింది నా లైఫ్లో. గ్రేట్, నిజంగా రియల్లీ గ్రేట్. దాన్ని సావనీర్ అంటారు ఇంగ్లీష్లో. సావనీర్ అంటే లైఫ్లో ఇంకా మర్చిపోలేని ఒక కానుక, అది అమూల్యమైన కానుక. ఎంత మీరు చెప్తుంటేనే నాకు ఎంత టచింగ్ అనిపించింది అంటే, బికాజ్ యూ నాట్ సెడ్ అబౌట్ దిస్ ఎనీవేర్ ఆన్ ఎనీ డయాస్. ఏదో నాన్నగారు అభిమానిని అక్కడక్కడ 1 or 2 times చెప్పడం, కానీ ఓ పక్కన మీకేమో అవతల లవ్ కుశ ఒక రిస్కీ ప్రాజెక్టు, 3 క్యారెక్టర్లు, ఒక ఎక్స్పెరిమెంటల్ బేస్ ఫిల్ము, అది పెద్ద హిట్ అయ్యి అక్కడ ఇటేమో చిరంజీవి గారి ఇంటికి వచ్చి 2 బ్లాక్ బస్టర్స్ ఒకే రోజు మీ ఇంట్లో. అంతే. మళ్ళీ ఆయనతో సినిమా చేసి చిరంజీవి గారు అన్నట్టుగా మీ అబ్బాయి నాతో చేస్తే చూడరా ఏంటి అని అనడం. నేను ఆయన అన్నప్పుడల్లా మాట వరుసగా అంటున్నారు అనుకుంటే ఉండే.